దేవరా రిలీజ్ అయి 3 రోజుల్లో 304 కోట్లు కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. మంచి వసూలు సాధిస్తున్న దేవరను టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇదొక సినిమానా అన్న ఫీలింగ్ లో ఉన్నారా? వసూలు బాగున్నా మన వాళ్ళు బాగుందని ఫీల్ అవడం లేదా? హ్యావ్ ఎ లుక్. బాగున్న సినిమాను సెలబ్రిటీస్ సూపర్ డూపర్ అంటూ ట్వీట్స్ తో మోతమోగిస్తారు. ఫ్రీగా ప్రమోషన్ చేస్తారు. దేవరా బాక్సాఫీస్ వద్ద మంచి వస్తువుల్లోనే రాబడుతోందని మేకర్స్ చెప్తున్నారు. సెలబ్రిటీస్ చాలా మంది దేవరాను చూసినా పెదవి విప్పడం లేదు. దీంతో వీళ్లకు దేవరా నచ్చడం లేదా అన్న అనుమానం వస్తోంది. దేవరా రిలీజ్ అయిన రోజే రాజమౌళి చూసిన విజువల్స్ బయటకొచ్చాయి. సినిమా ఏమాత్రం నచ్చినా పోస్ట్ పెట్టేస్తాడు జక్కన్న. గతంలో చిన్న చిత్రం మేం ఫేమస్ ని ప్రశంసిస్తే ప్రమోషన్ కి ఉపయోగపడింది. పెద్ద సినిమా, అందులోనూ తన ఎక్కువసార్లు 4 సినిమాలు డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ మూవీని పట్టించుకోలేదు, ట్వీట్ చేయలేదు. నచ్చని సినిమా గురించి ఏం మాట్లాడతాములే అన్న ఫీలింగ్ లో రాజమౌళి ఉన్నారా? ఇక మహేష్ బాబు అయితే ఒక్క సినిమాను కూడా వదిలిపెట్టకుండా చూసేస్తాడు. రావు రమేష్ లీడింగ్ రోల్ పోషించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మత్తు వదలరా వంటి చిన్న సినిమాలపై ప్రశంసలు కురిపించినా దేవరా జోలికి మాత్రం వెళ్లలేదు. దేవరా రిలీజ్ అయి 4 రోజులు దాటినా ఇంతవరకు టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి ఒక్క ప్రశంస దక్కలేదు. రిలీజ్ కి ముందు రామ్ చరణ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. బావా బావా అని పిలిచే బన్నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. 3 రోజుల్లో 304 కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ చెప్తున్న దేవరా టీమ్ కి తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు కరువయ్యాయి. దేవరకు రాని అభినందనలు తమిళ డబ్బింగ్ మూవీ సత్యం సుందరం సొంతం చేసుకుంటోంది. నాగార్జున ట్వీట్ చేస్తూ, డియర్ బ్రదర్ కార్తీ, నిన్న రాత్రి సత్యం సుందరం సినిమా చూసా. నువ్వు అరవింద్ స్వామి అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమాలో నిన్ను చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నా. అదే నవ్వుతో ప్రశాంతంగా నిద్రపోయా అన్నాడు. చిన్ననాటి జ్ఞాపకాలు, ముఖ్యంగా ఊపిరి రోజులు గుర్తుకొస్తున్నాయంటూ టీమ్ ని అభినందించాడు నాగ్. సక్సెస్ టూర్ లో ఉన్న కార్తీ విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకున్నాడు. గేమ్ చేంజర్. సీన్ తీసినా, ఫైట్ తీసినా, పాట తీసినా, అసలు ఏది తీసినా కాస్ట్లీనే, కలర్ఫుల్ గా ఉండాల్సిందే. లేదంటే అది శంకర్ మూవీ అనిపించుకోదు. గేమ్ చేంజర్ నుంచి 2 పాటలు వస్తే రెండింటిని రిచ్ గా తీశాడు. రీసెంట్ గా వచ్చిన సెకండ్ సింగిల్ పై ఓ లుక్ వేద్దామా? గేమ్ చేంజర్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ జరగండి శంకర్ స్టైల్లోనే కాస్ట్లీగా ఉంది. పాటలోని కనిపించిన ఇళ్ల సెట్టింగ్కే 16 కోట్లయింది. ప్రభుదేవ కొరియోగ్రఫీ అందించగా తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆనంద్ శ్రీరామ్ రాయ్గా దిలర్ మెహందీ, సునిధి చౌహాన్ పాడారు. ఇలా భారీ సెట్టింగ్స్ మధ్య కలర్ఫుల్ గా సాంగ్ తీయడం అంటే శంకర్కు బాగా ఇష్టం. భారీ సెట్టింగ్, వందల సంఖ్యలో గ్రూప్ డాన్సర్స్ మధ్యలో రిచ్ గా తీయడం శంకర్ స్టైల్. రామచ్చా అంటూ సాగిన రెండో పాట కూడా వందల మంది డాన్సర్స్ మధ్యలో తీశాడు. రామచ్చా సాంగ్ కి తమన్ మంచి మాస్ బీట్ ఇవ్వగా నకాష్ అజీజ్ ఎనర్జీతో పాడారు. ఆనంద్ శ్రీరామ్ రాయ్గా గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జానపద నృత్య రీతులు, లోకల్ సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ వినిపించేలా ఈ పాటను రూపొందించారు. సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేస్తున్నా ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. యంగ్ హీరోస్ లో శ్రీ విష్ణు చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ మరొకరు చేయలేదు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథతో కొత్త కథల్ని టచ్ చేసినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. మెంటల్ మధ్యలో బ్రోచేవార్ ఎవరురా, సామజవరగమన, ఓం భీమ్ భూష్ వంటి కామెడీ సినిమాలే సక్సెస్ తీసుకొచ్చాయి. ఈసారి కూడా కామెడీ దారిలోనే వెళ్తున్నా తనదైన స్టైల్లో డిఫరెంట్ గా వస్తున్నాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎక్స్పెరిమెంట్ మూవీ ఫ్లాప్ కావడంతో కరోనా టైంలో ఇక ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే చేయాలని శ్రీ విష్ణు తీసుకున్న నిర్ణయం సక్సెస్ తీసుకొచ్చిందే. సామజవరగమన సక్సెస్ వరుస ఆఫర్స్ తీసుకొచ్చిందే. స్వాగ్, గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, గుండం గంగరాజ్ బ్యానర్లో సినిమాలు చేస్తున్న విష్ణు బిజీ అయిపోయాడు. శ్రీ విష్ణు కొత్త సినిమా స్వాగ్ ట్రైలర్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. రాజరాజ చోరా తర్వాత శ్రీ విష్ణు దర్శకుడు హసిద్ గోలీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. కథ 1551 సంవత్సరంతో మొదలై 2024 కనెక్ట్ చేశాడు. స్వాగణిక వంశానికి చెందిన నిధిని దక్కించుకోవడం కోసం శ్రీ విష్ణు, రీతు వర్మ ఎలా పోటీ పడ్డారనేది ట్రైలర్లో చూపించాడు దర్శకుడు. స్వాగ్ ట్రైలర్ మొత్తం కామెడీగా సాగింది. సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి వరుస హిట్స్ తర్వాత వస్తున్న స్వాగ్ సక్సెస్ అయితే శ్రీ విష్ణు తన కెరీర్లో ఫస్ట్ హ్యాట్రిక్ అందుకుంటాడు. పురుషాధిక్యత, మహిళా సాధికారత పాయింట్తో రూపొందిన స్వాగ్ 4 రిలీజ్ అవుతోంది. శ్రీ విష్ణుతో జతకట్టిన రీతు వర్మ తెలుగులో హిట్ చూసి చాలా కాలమైంది. తెలుగు ప్రేక్షకులు మర్చిపోయిన రీతు వర్మ ఆ మధ్య మళ్లీ బిజీ అయినా టక్ జగదీష్ వరుడు కావలను నిరాశపరచడంతో మళ్లీ ఫేడ్ అవుట్ తప్పలేదు. ఎట్టకేలకు తెలుగులో స్వాగ్ మూవీ దక్కించుకుంది. ఆ ఫీట్ స్టార్స్ అందరూ అందుకున్నారు. త్వరలో రామ్ చరణ్ కూడా ఆ జాబితాలోకి చేరబోతున్నారు. కానీ తారక్ ఒక్కడే మిగిలిపోయాడు. ఇంతకీ మనం మాట్లాడుకునే ఆ అరుదైన ఫీట్ ఏంటి? ఎన్టీఆర్ను మాత్రమే ఎందుకు దూరం చేసింది?
వాచ్ ది స్టోరీ. మేడం టుసాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఉంటే అదొక అచీవ్మెంట్ గా భావిస్తారు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వ్యాక్స్ ఐడల్స్ ను ఏర్పాటు చేశారు. త్వరలో రామ్ చరణ్ సింగపూర్ మ్యూజియంలో మైనపు విగ్రహంగా కొలువుదీరుతున్నారు. ఐఫా వేదికగా టుసాడ్స్ బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి వీడియో రిలీజ్ చేసింది. మేడం టుసాడ్స్ నిర్వాహకులు ప్రభాస్, బన్నీ, మహేష్ బాబు మైనపు విగ్రహాలను సోలోగా ఏర్పాటు చేయగా రామ్ చరణ్ తో పాటు పెంపుడు కుక్క రైమ్ కలిసున్న విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో భార్య ఉపాసనతో కలిసి విగ్రహావిష్కరణకు వెళ్లనున్నాడు చెర్రీ. RRR తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ గ్లోబల్ వైడ్ గా పెరిగింది. పుష్ప తీసుకొచ్చిన గుర్తింపు దుబాయ్ లోని ప్రతిష్టాత్మక మేడం టుసాడ్స్ లో బన్నీ విగ్రహం ఏర్పాటయ్యేలా చేసింది. తగ్గేదేలే అంటూ పుష్ప చెప్పిన మేనరిజం స్టైల్లో మైనపు విగ్రహాన్ని చెక్కారు. విగ్రహావిష్కరణకు బన్నీ డిటో అదే కాస్ట్యూమ్ తో వెళ్లి ఫోటోలు దిగాడు. ఈ విగ్రహం తయారు చేయడం కోసం అల్లు అర్జున్ నుంచి 200 రకాల మెజర్మెంట్స్ సేకరించారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి 3 హీరోల మైనపు విగ్రహాలు మేడం టుసాడ్స్ లో కొలువయ్యాయి. సింగపూర్ లో మహేష్, ప్రభాస్ వ్యాక్స్ ఐడల్స్ ను ఉంచితే దుబాయ్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. మహేష్ విగ్రహావిష్కరణకు హీరో ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. సీనియర్స్, రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ ను మినహాయిస్తే మేడం టుసాడ్స్ లో మైనపు విగ్రహంగా కొలువుదీరాల్సిన స్టార్స్ లో ఎన్టీఆర్ ఒక్కడే మిగిలిపోయాడు. RRR తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కు గ్లోబల్ ఇమేజ్ దక్కగా రామ్ చరణ్ మైనపు విగ్రహం కోసం ఆల్రెడీ కొలతలు తీసుకున్నారు. మరి తారక్ ఐడల్ గా ఎప్పుడు మారుతాడు గానీ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ ఎన్టీఆర్ దే కావచ్చు. ఎన్నో మలుపులు తిరిగిన మిథున్ చక్రవర్తి జీవితం సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకునే స్థాయికి తీసుకెళ్లింది. సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డుని ప్రకటించింది. ఆయన జీవితంలో ఆసక్తికర విశేషాలు ఓసారి చూద్దాం. 1950 జూన్ 16న జన్మించిన మిథున్ చక్రవర్తి BSc పూర్తి చేసి పెత్తందారీ వ్యవస్థతో పోరాడుతూ ఉద్యమ బాట పట్టాడు. అదే సమయంలో సోదరుడు మరణించడంతో చలించిపోయిన మిథున్ ఉద్యమ బాట వీడి ముంబై వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోవడంతో నైట్ క్లబ్లో డాన్సర్గా చేరాడు. నైట్ క్లబ్లో మిథున్ డాన్స్ సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. మృణాల్ సేన్ మృగయాతో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన తొలి అడుగులోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. కెరియర్ పరంగా 6 ఏళ్లు ఇబ్బందులు పడ్డా మిథున్కి 1982లో వచ్చిన షౌకిన్, అశాంతి వంటి చిత్రాలు ఆయనకి స్టార్ స్టేటస్ అందించాయి. అదే ఏడాదిలో విడుదలైన డిస్కో డాన్సర్తో ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లోనే 6 ప్యాక్ బాడీ మెయింటైన్ చేసిన మిథున్ 1989లో ఏకంగా 19 సినిమాలతో థియేటర్స్లోకి వచ్చి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. హీరోగానే కాకుండా విలన్ గా, సహాయ నటుడిగా గుర్తుండిపోయే రోల్స్ చేశాడు. అమితాబ్ అగ్నిపథ్లో కీ రోల్ పోషించి ఆకట్టుకున్నాడు. హిందీలోనే కాకుండా బెంగాలీ, ఒరియా, భోజ్పురి, తెలుగులో దాదాపు 370 సినిమాల్లో నటించిన మిథున్ 3 జాతీయ అవార్డ్స్ అందుకున్నాడు. పవన్ గోపాల గోపాల సినిమాలో విలన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫుట్పాత్ నుంచి ఈ స్థాయికొచ్చా, కష్టాలు తట్టుకోలేక చనిపోవాలనిపించింది. కాకపోతే ధైర్యంగా నిలబడి అన్నింటినీ ఎదుర్కొన్నా అని మిథున్ చెబుతూ ఉండేవారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తృణమూల్ కాంగ్రెస్ లో చేరి రాజ్యసభకు వెళ్లిన మిథున్ 2021లో బీజేపీలో చేరాడు.